పెందుర్తి మండలం గుర్రంపాలెం గ్రామంలోని స్థానిక పీన చెరువు వద్ద జలధార జలహారతి కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అక్కిరెడ్డి నరసింహమూర్తి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి చెరువు జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా జలహారతిచ్చారు. గ్రామంలో భూగర్భ జలాలు పెంపొందించడానికి సాగు తాగునీటి వనరులను సంరక్షించుకోవడానికి ఈ జలధార కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ గ్రామాలు సస్యశ్యామలంగా ఉండాలంటే చెరువులు జల వనరులను కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల మౌలిక వసతుల కల్పనతో పాటు సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. గుర్రంపాలెం పరిసర ప్రాంతాల రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. గుర్రంపాలెం పినచెరువు పరివాహక ప్రాంతాల రైతులకు ప్రజలకు అవసరమైన అన్ని వసతులను కల్పిస్తాం. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు అప్పారావు, ఉగ్గిన దేవుడు, ముగ్గిన వరహాలు, అచ్చిబాబు, గొలగాని దాల్నాయుడు మరియు గుర్రంపాలెం గ్రామ పెద్దలు, కూటమి ప్రభుత్వ ముఖ్య నాయకులు, జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల స్థానిక ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు, మహిళలు పాల్గొని జలహారతి వేడుకను విజయవంతం చేశారు. జలధార జలహారతి అనే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల కార్యక్రమంగా తీసుకుని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా భవిష్యత్తులో నీటి ఎద్దడి రాకుండా, వాటర్ ప్రాబ్లం రాకుండా, ఇటు పొలాలకు కానీ, పశువులకు కానీ, తాగునీరుకు కానీ, సాగునీరుకు కానీ వర్షం కురిసిన తర్వాత ఆ నీటిని కూడా మనం ఎటు పల్లం ఉంటే అటు ఆ నీరు పోయే రోజులను చూసాం. అలా కాకూడదు. ప్రతి నీటి బొట్టుని కూడా ఒడిసి పట్టుకుని నిలవ ఉండేలాగా ఇలాంటి చెరువులో నీరు నిలవ ఉంటే ఇక్కడతో ఆ నీరు ఆగిపోదు. భూమి ఆ నీరుని పీల్చుకోవటం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నీరుకి ఇబ్బంది లేకుండా వాటరు ఒక 6 అడుగులో ఎంతో త్వరగానే నీరు వచ్చే విధంగా మనకు నీటి ప్రాబ్లం కూడా లేని సమాజాన్ని మీకు ఇవ్వాలి అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. జలధార జలహారతి కార్యక్రమంలో మరి మన మండలానికి వచ్చేసరికి ఈ పెందుర్తి మండలానికి 62 చెరువులు 10 కోట్ల పైన ఖర్చు పెడతా ఉన్నాం. కాలువలకి 46 కాలువలు కలిపి 3 కోట్లు ఖర్చు పెడుతున్నాం. రమారమి ఈ మండలానికే 13 కోట్లు ఖర్చు పెడుతున్నాం. అలా వస్తే ఈ పంచాయతీకి అక్కిరెడ్డిపాలెం, గుర్రంపాలెం 12 చెరువులకి 1,38,00,000 ఖర్చు పెడతా ఉన్నాం. అంటే ఆల్రెడీ దీంట్లో 48 లక్షలు ఖర్చు చేసాం. అంటే మీ అందరికీ ఏంటంటే మీకు పని కల్పించడంతో పాటు మీ గ్రామాలకు కూడా మంచి జరగాలి, మీ గ్రామాలకు కూడా అభివృద్ధి చెందాలి, ఎప్పుడు కూడా భవిష్యత్తులో మీకు నీటి ఎద్దడి రాకుండా, పశువులకు కూడా కొంతకాలం క్రితం మనం వేసవకాలంలో నీరు లేకపోయాం. అలాంటివి ఏమీ లేకుండా ఈ పల్లెలన్నీ కూడా సస్యశ్యామలంగా తయారవ్వాలన్న ఒక సంకల్పంతో కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ ముగ్గురు కూడా ఒక సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు. మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఇలాంటి నీటి నిల్వ కార్యక్రమాలు మనం చేసిన తర్వాత ఇందాక ఎంపీపీ గారు చెప్పినట్టు ఏవో డ్రై వాష్ కంపెనీ లాంటివి వచ్చి ఈ చెరువుల్లోకి ఆ నీరు వెళ్ళి నీరు కలుషితం అవ్వకుండా అవి మూయించాలి. మూయించకపోతే ఆల్టర్నేటివ్
ఈ చెరువులోకి వస్తుందని తెలిసింది, అందుకే మాట్లాడుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో వారం 10 రోజుల్లో, ఇంతకుముందే మూర్తి కారులో చెప్తే నేను వాళ్ళతో మాట్లాడాను, రేపు ఎల్లుండి ఆఫీస్కి రమ్మన్నాను. వారం 10 రోజుల్లో తగు చర్యలు తీసుకుని ఆ ఇబ్బంది మీకు లేకుండా చేసే బాధ్యత నాది అని కూడా నేను మీకు మాట్లాడుతాను. మరి అలాగే కొండవాలు ప్రాంతంలో ఉన్న 14 చెరువులు, పెద్ద చెరువు దగ్గర నుంచి 14 చెరువుల వరకు ఈ పరిశ్రమల వల్ల, ఈ పర్మనెంట్ కట్టడాల వల్ల చెరువుకి నీరు వచ్చే పరిస్థితి భవిష్యత్తులో ఉండదేమో అని చెప్పి మన సోదరుడు చెప్పాడు. ఇవన్నీ కూడా రెక్టిఫై చేయటం కోసం మనం 36 లక్షలు శాంక్షన్ ఇచ్చాం. దానికి 2 రోజుల్లో అది కూడా వస్తుంది. దాంతోపాటు ఆక్రమణ తొలగింపు కానీ, ఏదైతే ఏపీఐసి జడ్డమ్మను పిలిచి కంపెనీలు వచ్చినా చెరువుకి నీరు అడ్డుకునేలాగా కాకుండా చేసే ప్రక్రియ కూడా రేపు ఎల్లుండిలో మీటింగ్ పెట్టుకుని చేస్తామని కూడా నేను మీకు మాటిస్తా ఉన్నాను. మరి దీంతో పాటు మీకు పని దినాలు పెరగాలి. అనునిత్యం మరి ఇక్కడ 269 మంది, ఎంతమందో 68 మంది, 268 మంది ఈ చెరువు మీద పనిచేస్తున్నారని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఆ అక్క చెల్లెమ్మలకు కానీ అన్నదమ్ములకు కానీ నిరంతరం పని ఉండే విధంగా ఈ కార్యక్రమాల వల్ల మీకు పని ఉండాలి, మీకు డబ్బులు రావాలి, మన గ్రామాలకు మంచి జరగాలి, ప్రభుత్వానికి మంచి జరగాలి, ప్రభుత్వానికి మంచి పేరు రావాలి. ఒక్క మండలంలోనే మనం 13 కోట్లు ఖర్చు పెట్టామంటే 175 నియోజకవర్గాలు ఎన్ని మండలాలు ఉంటాయి, ఎన్ని వేల కోట్లు దీని మీద ఖర్చు పెడుతున్నామో ఒక్కసారి ఆలోచించేయండి. మన ఇంటి వరకు ఈ గ్రామంలోనే 1,40 లక్షలు ఈ గ్రామం చెరువుల మీద ఖర్చు పెడతా ఉన్నాం. ఈ మండలంలో 13 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. ఇలాంటి మండలాలు కానీ, ఇలాంటి గ్రామాలు కానీ సమారవి మనకి 13,000 చిల్లర, 13,670 ఎన్నో పంచాయతీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అంటే ఎన్ని వేల కోట్లు దీని మీద ఖర్చు పెడుతున్నామో ఒకసారి గమనించండి. మరి దాంతోపాటు మీ గ్రామాల్లో కూడా అభివృద్ధి, సంక్షేమం ఎట్టి పరిస్థితుల్లో కుంటుపడే ప్రసక్తి లేదు. ఎక్కడ రోడ్లు లేకపోయినా, ఎక్కడ కరెంటు సదుపాయాలు లేకపోయినా, ఎక్కడ మంచినీరు సదుపాయాలు లేకపోయినా ఇవన్నీ చేసుకుంటూ వస్తాం. అక్కిరెడ్డిపాలెంలో కూడా గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2009లో ఒక కళ్యాణ మండపం ఇచ్చాను. మొన్ననే మీ పెద్దలందరూ కూడా దాని మీద 5 ఫ్లోర్ వేసి బాత్రూమ్